హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కిల్స్ ఆన్ సాధన. అమ్మ కొట్టి కథలు. సరదా ప్రపంచంలో మీరెప్పుడు కథల్ని వింటూ ఉంటారు కదా. మరి ఈ రోజు మీ అందరి కోసం నేను ఒక చిన్న యానిమేటెడ్ వీడియోనైతే చేశాను. అది చూస్తూ కథనైతే వినండి. మీకు ఎట్లా నచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ తో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మరి ఈరోజు కథ ఏంటో తమ్నెల్లో చూసేశారు కదా. అమ్మమ్మ చెప్పిన కథ చందమామ కథ. ఇంతకీ చంద్రుడు మనకి మామ ఎట్లా అవుతాడో మీ ఎవరికైనా తెలుసా? తెలీదా? సరే అయితే ఈరోజు మనం ఈ సరదా కథని చెప్పుకుందాం. పాల సముద్రం లోపల అమృతం ఉందంట. సముద్రం అంటే మాటలా చాలా చాలా పెద్దగా ఉంటది. ఒకరోజు దేవతలు రాక్షసులు అమృతం కోసం దాన్ని చిలకాలనుకున్నారంట. చిలకాలంటే కవ్వం కావాలి కదా. మన ఇంట్లో మాదిరి మామూలు కవ్వం అయితే లాభం లేదు. అందుకని వాళ్ళు ఎత్తైన మందర పర్వతాన్ని తెచ్చారంట. సరే, పర్వతం అయితే తెచ్చారు, కానీ చిలకడానికి అంత పెద్ద తాడెక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నారంట. అందుకని పాముల రాజైన వాసుకి అనే పాముని ఒప్పించి దానిని తాడుగా కట్టారు. ఇక చిలకడానికి రాక్షసులు ఒక పక్క, దేవతలు ఒక పక్క చేరారు. అంతలో ఒక సమస్య వచ్చి పడింది. ఆ మందర పర్వతం చాలా బరువుంటుంది కదా. ఆధారం లేకపోతే అది పాల సముద్రంలో లటుక్కున మునిగిపోతుంది. మరి ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా ఉంటే విష్ణువు పెద్ద రాక్షస తాబేలు అవతారం ఎత్తారంట. అందరూ కలిసి దాని డిప్ప మీద పర్వతాన్ని పెట్టారు. ఇక దేవతలు రాక్షసులు కష్టపడి చిలకడం మొదలు పెట్టారు. సముద్రం లోపల ఎన్నెన్నో విలువైన వస్తువులు ఉన్నాయంట. అవన్నీ ఒక్కొక్కటే పైకి రాసాగాయి. ముందుగా కామధేనువు అంటే ఆవు, కల్పవృక్షం అంటే చెట్టు, ఐరావతం అంటే ఏనుగు, ఇట్లా ఎన్నెన్నో వచ్చాయి. అలా మనం పూజించే లక్ష్మీదేవి పుట్టిన తర్వాత చంద్రుడు పుట్టాడంట. అంతలో హాలాహలం పుట్టిందంట. హాలాహలం అంటే భయంకరమైన కాలకూట విషం. దాని దెబ్బకి అందరూ మిడతల్లా మాడిపోతా ఉన్నారంట. అంతలో శివుడొచ్చి దాన్ని తన కంఠంలో అంటే గొంతులో బంధించాడట. శివుని కడుపులో 14 లోకాలున్నాయంట. మింగితే అవన్నీ భస్మం అయిపోతాయని గొంతులో బంధించాడట. ఆ విషం వేడికి శివుని కంఠం నల్లగా కమిలిపోవడంతో శివుణ్ణి నీలకంఠుడని, విషాన్ని గొంతులో ఉంచుకున్నందుకు గరల కంఠుడని పిలుస్తూ ఉంటారు. హాలాహలం పుట్టిన కాసేపటికి అమృతం పుట్టిందంట. రాక్షసులు వెంటనే అమృతం తీసుకొని పారిపోవాలని చూశారు. కానీ విష్ణువు మోహిని అవతారం ఎత్తి రాక్షసులకు అడ్డం పడి దాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేశాడట. ఇది కథ. ఇంతకీ మీకు చంద్రుడు మామెట్లా అవుతాడో చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తా వినండి. పాల సముద్రాన్ని చిలుకుతా ఉన్నప్పుడు లక్ష్మీదేవి పుట్టింది కదా. లక్ష్మీదేవి జగన్మాత అంటే మనందరికీ తల్లి లాంటిదన్నమాట. లక్ష్మీదేవి తర్వాత పుట్టిందెవరు? చంద్రుడే కదా. అంటే లక్ష్మీదేవికి చంద్రుడు ఏమవుతాడు? తమ్ముడవుతాడు. ఇక ఇప్పుడు చెప్పండి, మన అమ్మ తమ్ముడు మనకి ఏమవుతాడు? మామే కదా. అర్థమయ్యిందా? అందుకే చంద్రుడు మన అమ్మకు తమ్ముడై మనకు మామై చందమామ అయ్యాడనమాట. ఎలా ఉంది మరి సరదా కదా? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. ఈ కథని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా చందమామ మామ ఎలా అయ్యాడో చెప్పేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొన్ని సరికొత్త వీడియోస్ ని మీరు చూడొచ్చు.